లేదు ఇలా దొంగతనంగా దాక్కొని ఇక్కడే ఉండడానికి? ఆ మాట నేను అనాలి సమంత. అభిని ఇక్కడే దొంగతనంగా దాచిపెట్టి డ్రామాలాడుతున్న నీకు సిగ్గులేదా అని. సామాన్య అరవుకు. ఏ నువ్వు సూర్య కలిసి అభిని ఇక్కడే దాయడం నిజం కాదా? నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పిన సూర్య నీతో తిరగడం నిజం కాదా? నాతో ఎంగేజ్మెంట్ అయిందని తెలిసి కూడా సూర్యతో రాసుకుని పూసుకొని తిరుగుతున్నావు. ఇది నిజం కాదా? ఇది వీళ్ళందరికీ తెలిసి కూడా ఏం తెలియనట్టు నటిస్తున్నారు. ఇది కూడా నిజం కాదా? చెప్పు సమంత, చెప్పు. మీరిద్దరూ కలిసి నన్ను మోసం చేస్తున్న దాని గురించి వీళ్ళందరికీ చెప్పు. ఆ అభిని ఇక్కడే దాచామని చెప్పు. ఇందాకటి నుంచి అభిని ఇక్కడే దాచావు అంటున్నావుగా. అంటే అభి ఎక్కడున్నాడో నీకు తెలుసు. నువ్వే చూపించు. చూపిస్తా. అభిని చూపించడానికే నేను ఇక్కడున్నది. ఆ అభి ఎక్కడున్నాడో కనిపెడతా. మీ బండారం బయట పెడతా. పిచ్చి ఛాలెంజెస్ చేసి ఇప్పటికే సగం పిచ్చిదాని వైపోయావు. ఇంకా ఛాలెంజెస్ చేసావంటే పూర్తిగా పిచ్చిదాని వైపోతావు. సమంత, సామాన్య, ఏమిటి మీ గొడవ అసలు? అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు గొడవలేంటి అసలు? ఎవరికి ప్రశాంతత లేకుండా పోయింది. వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వెనక్కి ఎందుకు తిరిగి వచ్చారు అసలు? అది కాదు గ్రాండ్మా. మాట్లాడకు. ఏంటండి రత్నమాల గారు, నేను ఫోన్ చేసినప్పుడు ఫోన్ తీసి మేము ఇంట్లోనే ఉన్నాము, ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్తే ఇంత కంగారు పడేవాళ్ళం కాదు కదా. ఈ సమస్య వచ్చేది కాదు కదా. అయినా ఫోన్ రింగ్ అయితే ఎందుకు తీయలేదు? ఆంటీ, ఫోన్ రింగ్ అయిందా? ఎక్కడ? అది పెద్దత్త వద్దు. తనకి నువ్వే సమాధానం చెప్పొద్దు. వాళ్ళేదో ప్లాన్ లో ఉన్నారు. సమంత, నువ్వు ఆగు. నేను మాట్లాడుతున్నాను కదా. ఆంటీ, ఫోన్ ఎక్కడ రింగ్ అయిందో చెప్పండి ఆంటీ. అది రామ్మా, చూపిస్తాను రా. కూర్చోండి. క్షమించండి సూర్య గారు, కొంచెం ఆలస్యమైంది. పర్వాలేదు, అన్నీ సిద్ధంగా ఉన్నాయి, మొదలు పెట్టండి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన శృణ్వన్నోతిభిः శ్రీరసాదనం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ పంతులు గారు. ఏంటమ్మా? పెళ్లి జరిగే ఇంట్లో ఇలాంటివన్నీ పెడతారా? మాట్లాడరే. అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి. పెళ్లింట్లో చచ్చిపోయిన వాళ్ళకి పిండాలు పెట్టచ్చా? ఇంకొక మాట మాట్లాడావంటే గుర్తుపట్టడానికి వీలు లేకుండా చేస్తాను. ఏదో చేద్దామని ఏదో అయిపోకు. మా తాతగారి సంవత్సరికాన్ని ఆపటం మీ తరం కాదు. వెళ్ళండి. మీరు కానివ్వండి పంతులు గారు. ఓం త్రయంబకమయజామహే సుగంధిం పుష్టివర్ధనం నా మాట అంటే లెక్క లేకుండా నేనొద్దన్న చేస్తానా? చెయ్యనివ్వను.
నా బేబీని కొట్టి చంపేస్తావా? నీ కూతురు చేసిన దానికి చంపేయాలి. కొట్టడంతో సరిపెట్టాను, సంతోషించండి. చంపేయ్ సూర్య, ఇక్కడే చంపేయ్, చంపేసేయ్. అంతేకాదు, నాతో పాటు నువ్వు కూడా చచ్చిపో సూర్య. ఇద్దరం చచ్చిపోదాం. మనకి వీళ్ళెవరు మనకొద్దు సూర్య. చచ్చిపోదాం, పద పద సూర్య, చచ్చిపోదాం పద. ఏయ్ మెంటల్! మెంటలే, పిచ్చి. నువ్వంటే పిచ్చి నాకు నువ్వంటే పిచ్చి సూర్య. నువ్వు నాకు కావాలి, నాకు మాత్రమే కావాలి. అర్థం చేసుకో. పద సూర్య, వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. పద. ఏయ్ ఏంటే తెగరిచ్చిపోతున్నావు? నీకున్న పిచ్చి మీ మమ్మీకి చూపించు, మాకు కాదు. తాతయ్య గారి సమ్ని పాడు చేయడానికి నీకెంత ధైర్యం? మేమందరం కలిస్తే మీరేమైపోతారు? ఏం చేస్తారు? హా? ఏం చేస్తారు? మీరేమి చేయలేరు. మిమ్మల్ని ఆపే అస్త్రం నా దగ్గర ఉంది. మీరు భయపడ్డమే కానీ భయపెట్టకూడదు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? మహా అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తావు. వాళ్ళు నిన్ను నమ్మరు. ఇప్పటి వరకు అభి అక్కడ ఉన్నాడు, అభి ఇక్కడ ఉన్నాడు అని చెప్తుంటే మేము లేడు అని చెప్తున్నాం కదా. ఈ రోజు చెప్తున్నాను, అభి ఇక్కడే ఉన్నాడు. మేమే దాచాం. ఎవరికి చెప్పుకుంటాం? ఎవరికి చెప్పుకుంటాం? ఎక్కువ మాట్లాడితే చంపేస్తాను, తగల పెడతాను. నీకన్నా మెంటల్ గండి. చెప్పుకోపో. ఐ డోంట్ కేర్. సూర్య, ఏంటి అరుస్తున్నావు? ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. పద. సూర్య వదలు. సూర్య, Just stop it. What are you doing? సూర్య, సూర్య, సూర్య వదులు. ఏ సూర్య, సూర్య నీకే వదలు చెప్పేది. సూర్య. వదులు. సూర్య వదలు. సూర్య వదులు. సూర్య వదలు. ఏయ్, సూర్య సూర్య వదలు. వదలు సూర్య. సూర్య సిగ్గుంటే మళ్ళీ ఇంట్లోకి రాకండి. బేబీ, ఇన్సల్ట్, డామ్ ఇన్సల్ట్. మన లైఫ్లో ఎప్పుడు ఇలాంటి జరగలేదు. బదులుకి బదులు తీర్చుకోకుండా ఉండకూడదు బేబీ. వీళ్ళనెవ్వరిని ప్రాణాలతో ఉండనివ్వకూడదు. వీళ్ళని మనుషుల్ని పెట్టి చంపించేద్దాం. మెక్సికో నుంచో, ఇటలీ నుంచో, మలేషియా నుంచో మాఫియాని దింపిద్దాం. మొత్తం వీళ్ళందరినీ కన్ను తీసి కాల్చి పాడేద్దాం. నువ్వు టెన్షన్ పడకు మామ్. ఏం చేయాలో నాకు తెలుసు. పద వెళ్దాం. ఎక్కడికి? ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి.